జగన్ ఇవాళ ఎవరైతే మురళీ నాయక్ మన తాజాగా జరిగినటువంటి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి మన తెలుగువాడైనటువంటి వీరుడు, ఆయన మరణం సంబంధించి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడ కుటుంబంతో పాటుగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని రోజుల నుండి ఆ కుటుంబానికి అండగా ఉంటున్నారు, ఆ కుటుంబానికి తోడు నిలుస్తున్నారు. మొన్ననే లోకేష్, పవన్ కళ్యాణ్ వెళ్ళి అంతిమయాత్రలో పాల్గొన్నారు, స్వయంగా మృతదేహాన్ని మోశారు. అదే సందర్భంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. పెద్ద ఎత్తున వాళ్ళ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అదే సందర్భంలో ఒక వివాదమైంది. ఏంటయ్యా అంటే వైసీపీ వాళ్ళు అదే జగన్ సాధారణంగా ఎవరినైనా పరామర్శించుకు వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా సరే ఫస్ట్ పరామర్శించినంతసేపు దిగులుగా ఫేస్ ఉంటుంది, ఆ తర్వాత మిగతా వాళ్ళని చూసినప్పుడు నవ్వుతారు. ఇదిగో ఇట్లాగా చివరికి సైనికుడి అంత్యక్రియలకు వచ్చినప్పుడు కూడా నవ్వుతావా అంటూ తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేస్తుంటే, గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇది చంద్రబాబు హరికృష్ణ చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి తెలంగాణ పొత్తుల గురించి మాట్లాడారంటూ ఇటు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అనవసరమైనటువంటి అంశం. అక్కడ ఆ మురళీ నాయక్ కుటుంబం పట్ల ఎంత ఆదరణ ఉందో ఆ ప్రాంతం అంతా చూస్తున్నారు. అదే సందర్భంలో జగన్ ఇప్పటికీ కూడా ఎక్కడికి పోయినా సరే జనం వస్తారన్నది మరొకసారి ప్రూవ్ అయింది. ఇది అసలు పాయింట్. దీంట్లో అనవసరమైన రాజకీయం, అనవసరమైన వివాదాలు లేకుండా ఉంటే బెటర్.